హలో ఎవ్రీవన్, హాయ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా ఆల్మోస్ట్ 1 year తర్వాత. మా షాప్లో క్యారమ్ బోర్డ్స్కి వెనకాల ప్లేవుడ్ ఫ్రీగా ఇచ్చారు. లాస్ట్ టైం నేను ఫ్రేమ్ చేయించుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పారు ప్లేవుడ్స్ మీద అయితే మనకి ఫ్రేమ్ చేయించుకోవడానికి ఈజీ అవుతుందని. సో ఉన్నవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లేవుడ్ పైన ప్రైమర్ వైట్ కోటింగ్ వేసుకుంటున్నాను, లేకపోతే అసలు నా పెయింట్ పడదు. నేను ఇన్ని పెయింట్స్ వేసినా సరే అది మొత్తం తాగేస్తుంది నా పెయింట్స్ అన్నిటిని. లాస్ట్ టైం అలానే ఒక వైట్ కొత్త పెయింట్ డబ్బా అంతా వేస్ట్ చేశాను. ఈరోజు నేను వేసే పెయింటింగ్ చాలా అంటే చాలా స్పెషల్ పెయింటింగ్, ఎందుకంటే ఇది విరించికి ఇష్టమైన దేవుడు బొమ్మ. యాక్చువల్లీ ఇంకొక చిన్న సుబ్రహ్మణ్య స్వామి పెయింటింగ్ ఉంటుంది, కానీ దానికన్నా నాకు ఎందుకో ఇది నచ్చింది. ఇది కొంచెం పెద్దగా, నాకు కూడా కొంచెం పెద్దవైతే చాలా ఫ్రీగా ఉంటుంది కదా డ్రా చేయడానికని ఇది చూస్ చేసుకున్నా. సో ఈ ప్రైమర్ అంతా వేసేసిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత నా పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ అన్నీ తీసుకుని యుద్ధం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది ఒక నైట్ కూర్చొని స్టార్ట్ చేశాను. ఫేస్ డ్రా చేసిన తర్వాత నాకు ఎందుకో చాలా నీరసం వచ్చింది. మా డాడీ కూడా ఇవాళ వద్దు, రేపు డ్రా వదిలేసే ఇంక ఇవాళ అన్నారు. నాకు ఫేస్ డ్రా చేసిన తర్వాత అనిపించింది మనం ఒక బోర్డు మీద అయితే దీన్ని కంప్లీట్ చేయలేమని చెప్పి మళ్ళీ దాని తర్వాత రోజు లేచిన వెంటనే ఇంకొక బోర్డు తీసుకొని దానిపైన కంప్లీట్గా మళ్ళీ వైట్ పెయింట్ వేసి, ఈ బోర్డు సగం సగం బ్రేక్స్ వచ్చి ఇంకా ఇట్లా ప్యాచెస్ ఉండిపోయినాయి. వీటిలన్నిటిని కవర్ చేయడానికి ఆ వైట్ పెయింట్ చాలా ఎక్కువ యూజ్ చేసి చాలాసేపు నేను పెయింట్ చేస్తే కానీ అది కంప్లీట్ అవ్వలే. దాని తర్వాత ఇది కంప్లీట్ చేసేసుకుని ఇది పక్కన పెట్టి ఫేస్ పార్ట్ ఒక్కటే డ్రా చేశాను కదా. నేను ఫస్ట్ టైం ఇట్లా ఒక పెయింటింగ్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి మళ్ళీ వచ్చింది ఇప్పటికొచ్చి. ఎప్పుడు అట్లా చేయలేదు, కానీ తప్పదు, అలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని డ్రా చేయడం స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ సగం డ్రా చేసిన తర్వాత గుర్తొచ్చింది రికార్డ్ చేయడం మర్చిపోతున్నానని చెప్పి అప్పుడు మళ్ళీ రికార్డ్ చేశాను. ఇది ఏంటి అంటే ఒక డ్రాయింగ్. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి నెమలి మీద కూర్చున్నట్టు, ఆకాశంలో నెమలి మీద ఎగురుతున్నట్టు డ్రా చేద్దామని చెప్పి అనుకుంటూ డ్రా చేస్తున్నా. నెమలి కొల్ల డ్రా చేసేసా. నేను రీసెంట్గానే అనుకున్నాను ఒక నెమలి డ్రాయింగ్ వేద్దాం, చాలా మంచిగా ఉండే ఒక నెమలిది అసలు రియల్గా ఉండేటట్టు వేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఇప్పుడు ట్రై చేసా. సో ఆకాశం కోసం మబ్బులు, ఆ ఎఫెక్ట్స్, పెన్సిల్ ఆర్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా. ఇది కంప్లీట్ చేయడానికే నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఈ నెమలి పించాలు అవి ఉంటాయి కదా, అవి కూడా వేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మధ్యలో నాకు డౌట్ వచ్చింది, ఇవి ఎన్నని చెప్పేసి నేను వేస్తాను, సరదాగా బయట కొనుక్కుని తెచ్చుకుని అంటిద్దామా అని చెప్పి. చూద్దాం లాస్ట్లో ఏమవుతుందో. మొత్తం పెయింటింగ్ కోసం నాకు కావాల్సిన బ్రషెస్, క్యాన్వాస్, మొత్తం పెయింటింగ్ ప్యాలెట్స్ అన్నీ తెచ్చేసుకున్నాను. ఇందులో నాకు కావాల్సిన కలర్స్ని మాత్రమే పిక్ చేసుకుని అవి పక్కన పెట్టుకుని రిమైనింగ్ అన్నీ లోపల పెట్టేశాను, అనవసరమైన చెత్త అంతా. స్కిన్ కలర్ టెక్స్చర్ రావడం కోసం నేను వైట్ని, పీచ్ కలర్ని, ఇంకా లైట్ ఎల్లో కలర్ని, చాలా కొంచెం డార్క్ ఎల్లో కలర్ని మిక్స్ చేశాను. ఇది చూస్తుంటే పీచ్లోకి వస్తుంది. లాస్ట్ టైం ఒక డ్రాయింగ్ అలానే వేసాను, ఇది స్కిన్ కలర్లా కనిపించి నాకు నైట్ లైట్లో, బట్ బయటకు వెళ్ళిన తర్వాత అది పీచ్ కలర్లో బాగా కనిపించింది స్కిన్ కన్నా. సో నాకు ఒక అంకుల్ చెప్పారు